మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా తొలి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో కాదండి, ఇది నిన్నటి వీడియో. మా వారికి కట్టు పొంగల్ తినాలనిపించిందంట. నిన్న ఉదయమే ఈరోజు టిఫిన్కి ఇలా చెయ్యి అని అడిగాను. ఇంకా వారు అడగగానే నేను చేసేసాను అనమాట. అదొక సంతోషం. మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా చేయమన్నారంటే కష్టమైనా పర్లేదు, ఇష్టంగా చేస్తాము. కాకపోతే ఈ కట్టు పొంగల్ చేసుకునే విధానం పెద్ద కష్టమేం కాదు, కానీ చేయడం తేలికే కానీ కమ్మగా ఉంటుంది. చాలా తృప్తిగా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇక చేసుకునే విధానం ఎలానో ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా చెప్తాను. ముందు స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి మీద పెట్టేసి పెసరపప్పు 1 కప్పుతో 3/4 కప్పు పెసరపప్పు వేసేసానండి. ఈ పెసరపప్పుని దోరగా వేయించుతున్నాను. పులగ వండుకోవాలన్నా, ఇలా కట్టి పొంగలు పెట్టి వండుకోవాలన్నా, లేదా పప్పుతో తాలింపు పప్పు చేసుకోవాలన్నా పెసరపప్పుని ఇలా దోరగా వేయించడం వల్ల రుచి ఇంకా బాగా పెరుగుతుంది. ఇక పప్పుని వేయించాను కదా, ఏ కప్పుతో అయితే పెసరపప్పు 3/4 కప్పు తీసుకున్నానో అదే కప్పుతో కప్పు బియ్యం తీసుకుంటున్నాను. అంటే పెసరపప్పు బియ్యం రెండు కూడా శుభ్రంగా కడిగేసేయాలి. పెసరపప్పులో కొన్నిసార్లు మనకి ఉసికలాగా లేదా చిన్న చిన్న రాళ్ళు కానీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా పెసరపప్పు గాలించుకోవడం మంచిది. లేదంటే తినేటప్పుడు పంటి కింద తగిలిందంటే మహా కష్టంగా ఉంటుందండి, ఉసిక కానీ రాయి కానీ. కాబట్టి గాలించడం మంచిది. ఇక్కడ ట్యాప్ నీళ్ళతో కడుగుతున్నాను, కడగకూడదని ఒకరో ఇద్దరో కామెంట్ పెడతారు. ట్యాప్ నీళ్ళతో 1-2 సార్లు కడిగేసి మంచి నీళ్ళతో కూడా 2 సార్లు కడిగేసాను. పప్పు కడిగేసి పప్పు కూడా గాలిచ్చేసానండి. గాలించడం అయిపోయింది. గాలిచ్చిన నీళ్ళు కూడా శుభ్రంగా వంపేసి మంచినీళ్ళు కొన్ని పోసేసి బియ్యం పప్పు కూడా ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టామనుకోండి, మంచిగా నానతాయి. ఇదిగోండి ఇలా నానబెట్టి పక్కన పెట్టేశాను. ఒక 15 నిమిషాల తర్వాత కుక్కర్ తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఈ నానబెట్టిన పప్పు బియ్యం వేస్తున్నానండి. వీటికి ఎసర మంచిగా పోసుకోవాలి. మామూలుగా రోజు మనం పప్పు చేసుకున్న, అన్నం వండుకున్న ఎసర ఎలా పోస్తామో అలా కాకుండా కొంచెం ఎక్కువ పోయాలి. ఇప్పుడు 3/4 కప్పు పెసరపప్పు, కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 4 కప్పులన్నర వాటర్ పోసేసాను. ఇక కుక్కర్కి మూత పెట్టేశాను. ఈ లోపల తాలింపు కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా రోట్లో వేసేసి కచ్చాపచ్చా దంచేసాను. మెత్తగా కాదండి, మామూలుగా దంచుకుంటే సరిపోతుంది. పప్పు అన్నం రెండు కూడా ఉడికేసినాయి. మూత తీసాను. కుక్కర్కి ఇలా మూత తీసినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మనం కుక్కర్ లోపల ఎయిర్ మొత్తం పోయింది అనుకుంటాము. అలా కాకుండా కుక్కర్ మూతని ఒకసారి పక్కకు తిప్పి మళ్ళీ విజిల్ని పైకి అన్నామనుకోండి, ఇక ఉన్న ఆవిరి మొత్తం పోతుంది, మనకు చేతులకు ఆవిరి తగలకుండా ఉంటుంది. ఇది చూశారు కదా, అన్నమును పప్పు మంచిగా ఉడికింది. ఇక్కడ నేను చేసినట్టు చేయకండి. అన్నం పప్పు ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేయకోకుండా ముందే కుక్కర్లో పప్పు బియ్యం వేసినప్పుడే ఉప్పు పసుపు వేయండి. ఎందుకంటే ఆ టైంలో నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను అనమాట. రుచికి సరిపడేంత ఉప్పు పసుపు వేసాను. ఇక్కడ మళ్ళీ వాటర్ పోస్తున్నానండి. ఇంతకుముందు 4 కప్పులన్నర వాటర్ పోసాను కదా, ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోసానండి. అంటే మొత్తం 6 కప్పులన్నర అయింది. అంటే మేము ఇప్పటికిప్పుడు తిందామని చేసుకుంటున్నాము. మీరు చల్లారిన తర్వాత కూడా కొంచెం జారుగా ఉండాలి అనుకుంటే ఇంకొక 2 కప్పులు వాటర్ కూడా పోసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను కాగబెట్టిన వాటర్ పోసానండి, చల్లగా ఉన్నాయి కాదు. అయితే మీరు ఫస్ట్లోనే పోసుకోవచ్చు కదా అనుకుంటారు. అంటే ఒక్కో టైంలో మరీ జారుగా అవుతుంది. అందుకని ఉడికిన తర్వాత, అంటే పొంగలి ఉడికిన తర్వాత దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ పొంగల్కి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టేసి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూను ఆవాలు, 5-6 పలుకులు జీడిపప్పు ఉంటే వేయండి, లేకపోతే ఏం లేదు, అంత ముఖ్యమేం కాదు. ఎండుమిర్చి ఒక 3-4 తుంచి వేసాను. కొద్దిగా జీలకర్ర, ముందుగా రోట్లో నూరాను కదా, అల్లం ఒక చిన్న ముక్క, 3-4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచేసాను కదా, అది కూడా వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసేసాను. ఈ పొంగల్లోకి ముఖ్యంగా కావాల్సింది మిరియాలండి. కానీ మా వారు అప్పటికప్పుడు చేయమని అడగటం వల్ల ఆ టైంకి మిరియాలు లేవు, మిరియాలు వేయలేదు. మీరు మాత్రం మిరియాలు మర్చిపోకుండా వేయండి. మిరియాలు వేయటం వల్ల ఈ పొంగల్కి టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది, ఘాటుగా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇక
తాలింపు వేగింది. ఈ తాలింపుని ఈ పొంగల్లో వేసేస్తుంది. తాలింపు చేసిన కడాయిలో ఇంకొద్దిగా వేడి వాటర్ పోసేసి ఈ పొంగల్లో వేసేస్తే ఈ పొంగలి రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఉదయాన్నే టిఫిన్కి అయినా కానీ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవార్లకి చాలా అంటే చాలా ఇష్టం అంటండి ఈ పొంగలు. ఈ శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాలు లేదా దేవి నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. ఇక నిన్న కట్టె పొంగలి రెడీ చేసిన తర్వాత ఊరికి వెళ్దామని బయలుదేరామండి. మనకు తెలిసిన వాళ్ళు, మనకు బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం కొంచెం నలతగా ఉంది, చూసొద్దామని బయలుదేరాము. ఇక మా వారేమో వెయిటింగ్ అనమాట. పొంగల్ ఎప్పుడు పెడతానా అని వెయిటింగ్. ఇద్దరం కలిసి తింటాం కదా, మరి నా పనులు అవ్వాలి కదా, అందుకని కొద్దిగా ఆలస్యమైంది. ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని పొంగల్ పెట్టుకుంటున్నాము. పొంగల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఉదయం టిఫిన్కి తొందరగా చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పెసరపప్పు అంటే మంచి ఆరోగ్యమే కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. మా వారికి అయితే ఈ పొంగల్లో కారపొడి కావాలన్నారు, కానీ నేనైతే మామూలుగా తినేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఈ పొంగల్కి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ మధ్యన నేను నెయ్యి ఎక్కువ తింటున్నాను, కొంచెం తగ్గించాలని పొంగల్లో నెయ్యి తగ్గించాను. కానీ అంటే తాలింపు చేసేటప్పుడే కాదు, మామూలుగా పరవన్నంలో నెయ్యి వేసుకొని తింటాం కదా, అట్లా ఈ పొంగల్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరే మళ్ళీ నాకు కామెంట్ పెడతారు, మంచి వంట చెప్పారు, చాలా తేలిగ్గా ఉంది, చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అని మీరే చెప్తారు. చూడండి, మా వారు ఇక్కడ మళ్ళీ రెండోసారి పెట్టుకున్నారనమాట. అంత ఇష్టంగా తింటున్నారు. మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా మనల్ని అడిగినప్పుడు, మనం చేసి పెట్టినప్పుడు, వాళ్ళు కడుపు నిండా తిన్నప్పుడు ఆ అన్నం మామూలుగా ఉండదండి. అవునంటారా కాదంటారా? మనం చేసిన వంట వాళ్ళు ఎంత ఇష్టంగా తింటుంటే చూసి మన కడుపు నిండిపోద్ది. అలాగే మనం చేసిన వంట బాగలేదన్నప్పుడు కూడా తీసుకోవాలండి మనం. వాళ్ళకి నచ్చినప్పుడు ఎంత బాగా చెప్తారో, నచ్చినప్పుడు కూడా అంతే చెప్తారు. కాబట్టి నేనైతే అదే ఫాలో అవుతాను. ఎప్పుడన్నా ఈరోజు ఇది బాగలేదు అంటే మామూలుగా ఉంటా, కానీ ఆహా ఎందుకు బాగలేదు, మరి మీరు చేయండి, మీరు చేస్తే తెలిసిద్ది, అట్లయితే అస్సలు చెప్పనండి. బాగుందని చెప్పిన వాళ్ళు బాగలేదని చెప్పినప్పుడు కూడా తీసుకోవాలన్నమాట. ఇక మా వారు తినటం అయిపోయింది. నేనేమో ఆస్వాదిస్తూ తింటున్నాను. పొంగల్లో మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయల్లో నూనె భలే టేస్ట్ ఉంటుందండి. ఆ నూనె నంజుకుంటూ తింటున్నాను అనమాట. ఇదండి, ఇంకా పొంగల్ చేయటం అయిపోయింది, తినటం అయిపోయింది. కానీ మా వారు కూడా భలే అడిగారండి, శ్రావణ మాసం దగ్గరికి వస్తుందా, నాకు అసలు ఆలోచన లేదు, కట్టు పొంగల్ చేయాలన్న ఆలోచన లేదు. మా వారు అడగటం అప్పుడు నాకు ఐడియా వచ్చింది, నిజమే కదా శ్రావణ మాసం వస్తుంది, మన వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది కదా, శ్రావణ శుక్రవారం చక్కగా చేసి అమ్మవారికి పెట్టుకుంటారు కదా, ఒక మంచి వంట చూపించిన దాన్ని అవుతా అని వీడియో చేశానండి. ఇక ఊరు వెళ్ళాం, చెప్పాను కదా మన బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం నలతగా ఉంది, చూసొద్దామని వెళ్ళాము. అంటే మావయ్య గారు పుట్టిన ఊరు అనమాట. మావయ్య గారు అన్నదమ్ములు కొడుకులు అందరూ రాఘవాపురంలోనే ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఇక వాళ్ళల్లో ఒకరిని చూద్దామని వెళ్ళామన్నమాట. అందరిళ్ళకి వెళ్ళలేదు, కలవలేదు. మరి ఇక అందరి ఇళ్ళకంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే ఫోన్లు. ఇక్కడ తోటలో డ్రిప్ పైప్ లైన్ వేస్తున్నారు, ఒకటే ఫోన్లు. ఎప్పుడు వెళ్ళినా సరే ఒకళ్ళింటికి వెళ్తే ఒకళ్ళింటికి వెళ్ళకుండా రావాల్సి వస్తుంది, అదే బాధ. ఇక వెళ్ళి ఎమ్మటనే బయలుదేరాము. మా వారి బలగమంతా అక్కడే ఉన్నారు, కానీ అందరి ఇళ్ళకి పోవడానికి కుదరలేదండి. ఎమ్మటనే బయలుదేరాము. ఇక వచ్చేటప్పుడు రోడ్డు పక్కన స్వీట్ కార్న్ మొక్కజొన్నలు ఉడకబెడుతున్నారు ఒక ఆవిడ. మా వారిని బతిలాడాను, ప్లీజ్ ఆగండి తొందరగా తీసుకుంటాను. వారికి ఏంటంటే ఇక్కడ పని ఆగిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలని వారి ఆలోచన. నేనేమో బతిలాడాను, ఆగండి అని. సరే అని ఆపారు, కంకులు తీసుకున్నామండి. కానీ వారు ఎంత తొందరపడ్డారో అంత ఇబ్బంది అయిందనమాట. వర్షాకాలం కదా, వర్షాకాలంలో అసలు బండి మీద వెళ్ళటం కరెక్ట్ కాదు, కానీ తప్పదు, మన అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎందుకైనా మంచిదని ఈ రైన్ కోట్లు తీసుకెళ్ళామండి. రైన్ కోట్లు అంటే మంచివి కాదులేండి, వ్యవసాయం చేసేటప్పుడు మేము తోటలలో వేసుకుంటాం అన్నమాట వీటిని. ఎందుకైనా మంచిదిలే అని ఇవి తీసుకొని వెళ్ళినాం. ఇక వర్షం పడుతుంటే ఇవి వేసుకున్నామండి. ఎక్కడ మధ్యలో ఆగుదామన్న టైం లేదు, ఎందుకంటే తోటలో పని ఆగిపోతుంది. ఇక ఏదైనా సరే వర్షంలో తడుచుకుంటైనా పోవాల్సిందేలే అని
ఇవి వేసుకొని బయలుదేరామండి. అప్పటికి కొంత తడుస్తూనే ఉన్నాం. చలి పెడుతుంది, వర్షం పడుతుంది. నాకైతే ఇబ్బంది లేదు, కానీ మా వారికి పాపం ఎదర కంట్లో చినుకులు పడతా ఉంటే అట్లే బండి తోలుతానే ఉన్నారు. ఇక వర్షం బాగా ఎక్కువైంది. మేము వచ్చే దారిలోనేనండి అమ్మవాళ్ళ ఊరు. ఇక వర్షానికి తట్టుకోలేక అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాం. అంటే రైన్ కోట్ వేసుకున్నా కానీ సగం తడిసిపోయామన్నమాట, చలి పెడుతుంది. ఇక అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఆగినాం. ఇంకా మా వారు అన్నం తినేసి ఆ తోటలో పని అయిపోతుంది, కొద్దిసేపు 1 గంట 2 గంటల్లో మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తలే అని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నేనేమో స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను కదా, అమ్మ నేను స్వీట్ కార్న్ తింటున్నాం అనమాట. భలేగా ఊరి ప్రయాణాలు వెళ్తున్నారు. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, మళ్ళీ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా అని అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను, కాకపోతే మళ్ళీ ఎమ్మటనే వెళ్ళిపోతాం. దగ్గర కాబట్టి ఏదో ఇలా వచ్చి అలా వెళ్తూ ఉంటాను అనమాట. అంటే దూరం అయితే ఇలా వచ్చేవాళ్ళమేమో కాదేమో, కానీ దగ్గర కాబట్టి వస్తున్నాం అనమాట. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, ఈ మధ్యన కొత్తగా వచ్చిందండో, ఈ లైక్ కొట్టంలోనే మీకు కింద ఐఫ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి, నాకు చాలా ఉపయోగం. మరి సరేనా?